వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తులారాశి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు, వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారికి రాశ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ వారమంతా కూడా తులారాశి వారు దాదాపుగా 80% ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేటటువంటి సమయం తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని శుభవార్తలు వినటానికి, వ్యాపారపరమైనటువంటి లాభాలు పొందటానికి, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందటానికి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి అనేక రకాలైనటువంటి ప్రయాణపరమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 23వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం తులారాశి వారికి కొద్దిగా భంగం కలిగిస్తుంది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఆశించినటువంటి గొప్ప ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. అనేక రకాలైనటువంటి మార్పులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. అధికమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. శారీరకమైన శ్రమ, మానసికమైనటువంటి అలసట ఎక్కువగా ఈ రాశి వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు ఏదైనా చేయాలంటే ఈ రోజుల్లో చేయకుండా ఉండటం మంచిది. 23వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఉండేటటువంటి సమయం ఇది గత 2 రోజులుగా జరిగినటువంటి ప్రతికూలమైన ఫలితాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో, స్వయం కృషితోటి చక్కగా ఎదిగేటటువంటి విధంగా తులారాశి వారికి తోడ్పడుతుంది అని చెప్పాలి. ఇక్కడ వీరికి ఏ విధంగా ఉంటుందంటే గతంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. ఊహించినటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఖచ్చితంగా శివారాధన చేయటం చాలా మంచిది. 26వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 27వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇది వీరికి ఏ విధంగా ఉంటుందంటే ఆర్థికపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది, వ్యాపారపరమైన లాభం పెరుగుతుంది, కుటుంబపరమైనటువంటి సౌఖ్యం పెరుగుతుంది, మాట్లాడేటటువంటి మాట అత్యంత అనుకూలంగా, ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా కొత్త కొత్త ప్రాజెక్టులు రావడానికి కూడా అనుకూలంగా మారుతుంది. ఓవరాల్గా పరిశీలిస్తే తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో పొందుతారు. శుభం.